పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019వ సంవత్సరం ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. మకర రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే మకర రాశి వారికి ఈ మాసంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అందరికీ అన్ని రంగాల వారికి కూడా చేసేటటువంటి పనులలో చక్కటి లాభదాయకమైనటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. అయితే పనులలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా పనులు ఇంకా ముందుకు పోవట్లేదు ఏమిటి అనేటటువంటి ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం కూడా కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా వేసేటటువంటి ప్రతి అడుగు సంకల్ప బలంతో కనుక ముందుకు వేసినట్లయితే సత్ఫలితాన్ని పొందుతారు. ఈ మాసంలో ఈ మకర రాశి వారిని కనుక తీసుకున్న ఈ మకర రాశి వారికి ఈ మాసంలో ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. చక్కగా సంపూర్ణమైనటువంటి ఆదాయాన్ని పొందుతూ ఉంటారు. అయితే ఎంత ఆదాయం వచ్చినప్పటికీ కూడా ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. కనుక ఖర్చులను కొద్దిగా అదుపులో పెట్టుకోవటము, ఖర్చుల మీద దృష్టి పెట్టడం అనేటటువంటిది కూడా చేయవలసినటువంటి పని. ఇంకా ఈ మాసంలో వీరికి గృహంలో చక్కగా శుభకార్యాలు చేయడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు గృహంలో చేసేటటువంటి శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా బాగా ఫలిస్తూ ఉంటాయి. అయితే మీరు చేసేటటువంటి పనుల్లో ఎక్కడా కూడా కొద్దిగా అయినా అలసత్వం అనేటటువంటిది పనికిరాదు. అంటే మీరు చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఎక్కడైనా సరే ఒక చిన్న దానిని కనుక వదిలిపెట్టినట్టయితే ఆ చిన్నవే కదా అని కనుక వదిలిపెట్టేసినట్టయితే అవే పెద్దవిగా మారి ప్రతికూలంగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా చాలా శ్రద్ధగా గమనించడము, శ్రద్ధగా చేయటం అనేటటువంటి చాలా అవసరము. ఏ పనిని కూడా అశ్రద్ధ చేయవద్దు. దేంట్లో కూడా అలసత్వం అనేటటువంటి భావన మీకు పనికి రాకుండా ఉండాలి. దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ప్రయాణాల వలన కూడా సంపూర్ణంగా లాభాన్ని పొందుతూ ఉంటారు. అయితే ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మీకు రావాల్సినటువంటి ధనమంతా కూడా సంపూర్ణంగా చేతికి అందుతూ ఉంటుంది. కానీ ఆ తరువాత 13వ తేదీ నుంచి నెలాఖరు వరకు కనుక తీసుకున్నట్లయితే స్వల్పమైనటువంటి ఆర్థిక సమస్యలు కొద్దిగా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సమయానికి ధనము చేతికి అందక కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ మాసంలో సంతానపరమైనటువంటి సమస్యలు కొద్దిగా కలిగే అవకాశాలు ఉన్నాయి. సంతానపరంగా కనుక చూసినట్లయితే మీరు అంటే ఆ సంతానానికి సంబంధించినటువంటి వివాహం కానీ, ఉద్యోగం కానీ, ఇంకా ఏదైనా పనుల గురించి కనుక ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పనుల్లో సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందలేక కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు కూడా ఎదురే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ మాసంలో ఎవరైతే వివాహం కాక బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు కనుక వివాహ ప్రయత్నాలు కనుక చేసినట్లయితే తప్పక వివాహ యోగం అనేటటువంటిది ఈ మాసంలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు ఈ మాసంలో వీరికి బాగా ఫలిస్తూ ఉంటాయి. ఆరోగ్యం మీద ప్రత్యేకించి ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసిన అవసరం కూడా ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం, శ్రద్ధ తీసుకోవటం అనేటటువంటిది ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో నిరుద్యోగులు కనుక ఈ మాసంలో ఉద్యోగాల గురించి కనుక ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే మీరు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ మాసంలో తప్పక మీకు ద్వితీయార్థంలో ఫలించే అవకాశం ఉంటాయి. కాబట్టి ద్వితీయార్థంలో తప్పక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు మీరు చక్కగా దుర్గాదేవిని కనుక ఆరాధన చేసినట్టయితే చాలా మంచిది. దానితో పాటు వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం, వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించి ఉద్యోగ ప్రయత్నం కనుక చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని కూడా పొందుతూ ఉంటారు. కానీ ఈ మాసంలో వీరికి ద్వితీయార్థంలో స్వల్పమైనటువంటి బంధుమిత్ర విరోధం కనిపిస్తూ ఉంటుంది. అంటే అన్ని బాగున్నప్పటికీ కూడా ఏదో చిన్న మాట పట్టింపులతోటి బంధువుల వలన, మిత్రులతోటి మానసికమైనటువంటి విభేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఆ విభేదాలు చిన్నవే అయినప్పటికీ అవి ఎక్కువగా మనసును బాధిస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి విభేదాలకు తావివ్వకుండా
అన్ని చోట్ల మనమే ఎక్కువ అనేటటువంటి దృష్టి కాకుండా అందరూ సమానమనేటటువంటి దృష్టితోటి కొన్ని సందర్భాలలో ఒక మెట్టు దిగినంత మాత్రాన తప్పు కాదు అని గుర్తుంచుకోవడం చాలా మంచిది. అయితే మీరు వేసేటటువంటి ప్రతి అడుగు కూడా భవిష్యత్తుకి మంచి పునాది వేసేటటువంటి విధంగా ఉంటుంది. వేసేటటువంటి అడుగు జాగ్రత్తగా వేయండి. రాబోయేటటువంటి రోజులన్నీ కూడా చాలా చాలా యోగాన్ని కలిగించేటటువంటివిగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోండి. ఈ మాసంలో కనుక తీసుకున్నట్లయితే 23వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యకాలంలో స్వల్పమైనటువంటి మానసిక అశాంతి కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి 10వ తేదీ నుంచి 12వ తేదీ మధ్యలో స్వల్పమైనటువంటి అనారోగ్య సూచనలు, మానసిక ప్రశాంతత లోపించడం కూడా కనిపిస్తూ ఉంది. వాహన ప్రమాదాలు కూడా సూచిస్తున్నాయి. కనుక వాహనం డ్రైవ్ చేసేటప్పుడు కొద్దిగా శ్రద్ధగా జాగ్రత్తగా చేయడం అనేటటువంటిది కూడా ఈ మాసంలో ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. మీరు చేయవలసినటువంటిది ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వరుడికి శనివారం రోజున తులసిమాల కనుక సమర్పించినట్లయితే అది విశేషమైనటువంటి యోగాన్ని మీకు కలిగిస్తుంది. ఇవి ఈ రాశివారి యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది. బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.